ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో మరి మనం ఊహించని విధంగా కొన్ని మేళ్ళు జరుగుతూ ఉంటాయి. మనకు ఎప్పుడూ నష్టాలే ఉండవు కదా. కొన్నిసార్లు మంచి మేళ్ళను కూడా మనము చూస్తూ ఉంటాం. ఒక ఉద్యోగం కొరకు మనం అప్లై చేస్తే ఒక్కొక్కసారి రెండు వైపుల నుండి మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా తర్వాత ఇంకా కుటుంబ పరంగా కానివ్వండి, వివాహ విషయంలో కానివ్వండి, ఇట్లా కొన్ని మేళ్ళు అనుకోకుండా అనుకోకుండా మనం ప్రార్థన చేస్తుంటాం, కానీ దేవుడు రెట్టింపుగా ఒకంతలుగా రెండంతలుగా మనకు చూపిస్తూ ఉంటాడు. మేళ్ళు మనం చూస్తాం. ఉదాహరణకి దావీదు మహారాజు తను గొర్రెల కాపరిగా ఎక్కడో అడవిలో కుటుంబంతో కూడా పాపం తను ఉండడు. మరి తన బాధ్యత అదే కాబట్టి తను ఆ గొర్రెల కాపరిగా రోజు రావడము, అడవికి వెళ్ళడము, ఇంకా తన సహవాసం అంతా అక్కడ అడవితోనే, గొర్రెలతోనే. ఇంకా తనకు అలా టైంపాస్ కావడానికి కానీ కొన్ని టాలెంట్స్ తన లోపల ఉండడాన్ని బట్టి అవి నేర్చుకుంటూ అక్కడనే అడవిలోనే గడపడం. అలాంటి దావీదును చూడండి, ఒక రాజుగా దేవుడు ఎన్నుకోవడం జరుగుతుంది. మరి అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం కొన్నిసార్లు ఊహించం. ఆ ఊహించనివి మన పట్ల కొన్ని దేవుడు చేస్తూ ఉంటాడు. పాట ఉంది కదా, ఊహించలేని మేళ్లతో నన్ను నింపావని. నిజమే స్నేహితులారా, కొన్ని మనం ఊహించనివి దేవుడు మేళ్ళు మనకు చేస్తూ ఉంటాడు. మరి అలాంటప్పుడు మన ఫీలింగ్స్ అనేటివి, లేకపోతే మన సంతోషం అనేది మనం ఎలా దేవునితో షేర్ చేసుకుంటున్నాం, అది మనము ఆలోచించాలి. చాలా మేలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ బాధల్లోనే ఉన్నాను అనడానికి వీలు లేదు కదా. మేళ్ళను కూడా మనం చూస్తున్నాం. మరి అలా మేళ్ళను చూసినప్పుడు మనము ఎలా దేవునికి మన కృతజ్ఞతను తెలియజేస్తున్నాం నేర్చుకుందామా. మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం దాటాల్సి వస్తుంది. మరి అలా దాటే విషయంలో మోషే ప్రవక్త మరి దేవుని సహాయాన్ని కోరినప్పుడు దేవుడు వారికి ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి ఇశ్రాయేలీలందరినీ నడిపించడం కదా. వారు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారి కృతజ్ఞతని ఎలా తెలియజేశారనేది నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఆ ఎర్ర సముద్రంను దాటక ముందు ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉండే అనంటే, ఒకవైపేమో ఇప్పుడు సముద్రాన్ని దాటాలి, సముద్రం అడ్డొచ్చింది, ఇంకా వేరే మార్గం వేరే ఆప్షన్ వాళ్ళకి లేదు, ఆ త్రోవకుండానే వాళ్ళు వెళ్ళాలి. మరి వెనుక చూస్తే ఫరో సైన్యము వీరిని తరుముకుంటూ వస్తున్నారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుకకు చూస్తే ఫరో సైన్యం. ఎటు చూసినా చావు అనేది తప్పదు. అలాంటి స్థితిలో వాళ్ళ హృదయ పరిస్థితి ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఎలా ఉంటుంది. ఇంకా మాకు చావు తప్పదు అనుకున్న సమయంలో దేవుడు అద్భుత రీతిగా వారి కొరకు ఆ సముద్రాన్ని 2 పాయలు చేసి ఎంత చక్కగా అందులో నడిచి వెళ్తారు దేవుని బిడ్డలారా. అలాంటి అద్భుతాలే మన జీవితంలో కూడా అప్పుడప్పుడు జరుగుతున్నాయి. మనం ఊహించని విధంగా దేవుడు మనకు మేలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు వారు ఏమాత్రం సముద్రం 2 పాయలు అవుతుందని వాళ్ళు ఏ నిమిషం కూడా వాళ్ళు ఆలోచించలేదనుకుంటా. కానీ దేవుడు అద్భుత రీతిగా వాళ్ళ పట్ల మేలు చేసి వారిని సముద్రం దాటేటట్టు చేస్తాడు. మరి అప్పుడు ఇశ్రాయేలీలు ఎలా ఆశ్చర్యము, అద్భుతము. అలాంటి సమయంలో వాళ్ళు సముద్రం దాటిన తర్వాత వెంటనే దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఉంటుంది దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఇంకా యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని అలా వాళ్ళు ఎంతో మరి వివరిస్తూ ఆ పాటను అక్కడ మోషే సహోదరి మిరియాము, అహరోను, ఇంకా ఇశ్రాయేలు సైన్యము వాళ్ళంతా కలిసి ఆ కీర్తనను అక్కడ స్తుతిస్తూ
దేవుణ్ణి ఆరాధిస్తారు. అంటే మన జీవితంలో ఏదైనా మేలు జరిగినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని దేవునిని స్తుతించడం. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా మనం ఏం చేస్తామంటే అంతవరకు ప్రార్థన చేస్తాం, దేవా నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఈ యొక్క ఉపయోగం నాకు అవసరం, ఇది లేకపోతే ఈ ఉద్యోగం నాకు అవసరం, లేకపోతే నాకు వివాహం అవసరం, లేకపోతే నాకు నా తోటి వారితో ఫ్రెండ్షిప్ అనేది నాకు అవసరం, ఇలా ఎన్నో అడుగుతాం. అవి దొరికిన తర్వాత ఇమీడియట్గా మనం అది మర్చిపోయి, అది దేవుడు ఇచ్చాడనే విషయాన్ని మర్చిపోయి తోటి వారితో షేర్ అవుతాం, కుటుంబస్తులతో షేర్ అవుతాం. అలా మనం షేర్ అవుతాం. మరి నిన్నటి దినంన మా కూతురి కుమారుడు, మనమడు, తనకు స్కూల్లో మరి 2nd క్లాసు ఐడి కార్డు ఇచ్చారంట. అంటే ఒక 1 వీక్ నుండి తను వెయిట్ చేస్తున్నాడు. అయితే నిన్నటి దినంన ఐడి కార్డు ఇచ్చారు. ఇంకా ఇంట్లోకి రాగానే అందరికీ ఆ ఐడి కార్డు అనేది మా దృష్టిలో మాకు సింపుల్ అది, కానీ తన దృష్టిలో అది ఎంతో గొప్ప విషయం. కాబట్టి వచ్చి అమ్మమ్మ నాకు ఇది ఐడి ఇచ్చారు, తాతయ్య నాకు ఐడి ఇచ్చారు, పిన్ని నాకు ఐడి ఇచ్చారు, ఎంత హ్యాపీగా రూమ్ తిరుక్కుంటూ తను చెప్తా ఉన్నాడు. అది సంతోషం. అలా మనం అందరం కూడా మనకేదైనా దేవుడు మేలు చెప్పినప్పుడు చాలా సంతోషిస్తాము. మన హృదయము ఉప్పొంగి అట్లా ఉంటుంది. అందరికీ ఈ అనుభవం ఉంటుంది. చాలా సంతోషం ఉన్నప్పుడు మన హృదయం ఎట్లుంటుంది అని చాలా ఉప్పొంగిపోతుంది హృదయం కదా. మరి అలాంటి సమయంలో దేవుడు మనకు ఆ మేలు చేశాడు అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. కుటుంబస్తులతో, స్నేహితులతో, అందరితో షేర్ చేసుకోవాలి. కానీ మొదటిగా దేవుణ్ణి, అది ఆ కృప ఇచ్చిన దేవుణ్ణి మనము స్తుతించాలి, మర్చిపోకూడదు. మరి కొన్నిసార్లు మర్చిపోతాం, నేను కూడా చేస్తాను ఆ పని. కానీ అక్కడ దేవుడు మరి మనల్ని గమనిస్తాడు. దేవుని బిడ్డలారా, మన కృతజ్ఞత ఎలా ఉంది అనేది దేవుడు గమనిస్తాడు. 10 మంది కుష్ఠరోగులను శుద్ధి చేసినప్పుడు యేసుక్రీస్తు అడుగుతాడు కదా, 10 మంది శుద్ధులైరు కారా, మరి నీ ఒక్కడే వచ్చావు అని యేసుక్రీస్తు అడుగుతాడు కదా. కనుక 9 మంది గురెక్కడ అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి దేవుడు మన కృతజ్ఞత ఎలా ఉంది అనేది చూస్తాడు. కాబట్టి ఏదైనా మేలు మనం దేవుని నుండి పొందినప్పుడు ఇమీడియట్గా మనము దేవుణ్ణి స్తుతించాలి. ఇశ్రాయేలీయులలాగా దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుతూ మరి మనము ఆయనను ఆరాధించే బిడ్డలంగా, ముఖ్యంగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన కృతజ్ఞతను యథార్థమైన మనసుతో చెల్లించాలి. తర్వాతనే ఇతరులతో పంచుకోవాలి. అది ఒక విశ్వాసికి ఉండవలసిన గొప్ప సుగుణం. మరి అలాంటి సుగుణం కలిగి మనం ముందుకు నడిచేలాగిన దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.